మిత్రులు ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు, ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మిమ్మల్ని నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో మాట్లాడే అవకాశం ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ శ్రీ రిజ్వీ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన మీదట చేసినటువంటి శ్రీనివాస్ గారికి, మా కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ హరిత గారికి, వివిధ రంగాల నుంచి, వ్యాపార రంగాల నుంచి ప్రతినిధులుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి చేసినటువంటి మిత్రులందరికీ, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, యావత్ క్యాబినెట్ కానీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని జిఎస్టీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న నాకు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి, పేదవాళ్ళకి, రైతాంగ కుటుంబాలకి మేలు జరిగేటట్టుగా జిఎస్టీ కౌన్సిల్లో ఈ రేట్స్ రేషనలైజేషన్ దాని మీద పూర్తి స్థాయిలో మనం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ప్రజలకు మేలు జరిగేటట్టుగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు జిఎస్టీ కౌన్సిల్లో సభ్యుడిగా ప్రజల తరఫున మాట్లాడి ఈ రేట్స్ రేషనలైజేషన్లో కామన్ మ్యాన్కి ఉపయోగపడేటట్టుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించింది. దీనికి సంబంధించి అందరూ బహుశా నాకు తెలిసి తెలుగు అర్థం చేసుకుంటారనే నేను తెలుగులో మాట్లాడుతూ ఉన్నాను. బహుశా ఎవరికి ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఈ నిర్ణయం కోట్లాది మందికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందిన గౌరవ ప్రతినిధులుగా మీకు, అట్లాగే విధానపరమైన నిర్ణయం తీసుకున్నటువంటి మాకు, ఈ తరుణంలో ప్రజలందరికీ మనం అత్యంత జాగ్రత్తతో ఈ ఫలాలను అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి జిఎస్టీ సమావేశం, 50వ సమావేశంలో ఈ సులభమైన విధానం తీసుకొని రావడం కోసం సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలన్నీ కూడా ఎటువంటి భేషజాలకు పోకుండా పూర్తిగా కాన్షియస్తో ఏకగ్రీవంగా ఈ నిర్ణయాలన్నీ చేసి ప్రజలకు అందించాలని జరిగినటువంటి ఈ విధానం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం. మేము ముఖ్యంగా ఈ రేషనలైజేషన్లో భాగంగా స్లాబ్ సిస్టమ్స్ 5%, 18% సింప్లిఫై చేయటం వల్ల, కొన్నిటికి జీరో పెట్టడం వల్ల, కొన్నిటికి ఎగ్జామ్ చేయటం వల్ల, సరే సిన్ గూడ్స్ లాంటి, లగ్జరీ గూడ్స్ లాంటి వాటికి తక్కువగా ఉన్నప్పటికీ వాటికి 40% పెట్టి వాటి వినియోగాన్ని కూడా, అంటే సిన్ గూడ్స్గా ఉన్నటువంటి వాటి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారేటువంటి వస్తువుల పైన
వినియోగాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే ఆ బ్రాకెట్లో పెట్టడం. ఈ కార్యక్రమంలో భాగంగా సరే ఇన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా కానీ వాటి అమలు చేసే ప్రక్రియలో సక్రమంగా జరగకపోతే సామాన్యుడికి అందాల్సినటువంటి ఈ జిఎస్టీలో పన్నుల తగ్గింపు ద్వారా వచ్చినటువంటి వెసులుబాటు కన్జ్యూమర్కి అంతిమంగా అందకపోతే తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దగా ఉపయోగం. సో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి ఈ రిజిస్ట్రేషన్ వల్ల నియరింగ్ అబౌట్ 5,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నాం. తెలిసి కూడా కాన్షియస్గా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు దాదాపు నష్టపోతున్నప్పటికి కూడా పర్వాలేదు, ప్రజలకి, కామన్ మ్యాన్కి, మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. సో ఇంత ఒక రాష్ట్రానికి సంబంధించి పన్నుల్లో వచ్చే 5,000 కోట్ల రూపాయలు అత్యంత ప్రధానమైనది. అయినప్పటికి కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే మాకు ప్రజలు, ముఖ్యంగా కామన్ మ్యాన్, మధ్యతరగతి కుటుంబాలు, రైతాంగ సోదరులు, వాళ్ళ కోసం ఉపయోగపడేటువంటి అన్ని వస్తువులు తక్కువ ధరకు అందించడం అనేది అత్యంత ప్రాధాన్యత రంగంగా మాకు ఉన్నది కాబట్టే మేము ఈ విధానపరమైన నిర్ణయం తీసుకోగలిగాము. సో మీ అందరినీ ఈరోజు పిలిచి మాట్లాడాలనేటువంటి ఆలోచన కూడా మా సెక్రటరీ రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ వారు ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా అందరితో భాగస్వాములు అయిన తర్వాతనే మనం అందరి చేత మనం పని చేయించగలిగినప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుందా, నేను కూడా వస్తాను, తప్పనిసరిగా వాళ్ళందరితో మనసు మాట్లాడతాం అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయటం, మీరు అందరూ రావటం, మీరు వచ్చినందుకు ముందుగా నేను మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వము, వ్యాపారస్తులు ఇద్దరు కలిసి ప్రయాణం చేసినప్పుడే ట్రేడ్ అనేది సక్రమంగా ఏ రాష్ట్రంలోనైనా ఏ సమాజంలో ముందు పోగలం. సరళంగా, సక్రమంగా ఉండాలనేది మేము అంత కోరుకున్నాం. ట్రేడ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి, రాష్ట్రానికి అభివృద్ధికి కూడా ఉపయోగపడతాం. ఆ అభివృద్ధికి ఉపయోగపడటం కోసం సహకరించి దోహదపడేటువంటి ట్రేడర్స్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. సో మీ అందరినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనసు కష్టపడకుండా, ఒక మానవతా దృక్పథంతో మనం తీసుకున్న నిర్ణయాన్ని క్రమంలో ఎక్కడెక్కడైతే జిఎస్టీ 18 నుంచి 5%కి వచ్చిందో, 12 నుంచి 5%కి వచ్చిందో, లేకపోతే మిగతాది 40 నుంచి 18%కి వచ్చిందో, వీటన్నిటినీ కూడా మన వ్యాపారాల సంస్థల ముందు డిస్ప్లే చేసి దీన్ని తగ్గించడం వల్ల ఈ వస్తువు ధర కూడా ఇంత తగ్గుతూ ఉంది, ఈ ధర తగ్గుదల వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని ముందు తర్వాత కూడా మనం డిస్ప్లే చేయగలిగినప్పుడు ఈ తీసుకున్న విధానపరమైన నిర్ణయం ప్రజలకు మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాళ్ళు అవుతాం. సో దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేయటం కూడా ఏంటంటే మీ షోరూమ్స్ ముందు కానీ, ముఖ్యంగా ఆటోమొబైల్కి సంబంధించినటువంటి వాళ్ళు, వ్యవసాయ పరిశ్రమలకి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే ఆహార ఉత్పత్తులు సంబంధించినటువంటి అంశాలపైన, స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులపైన, వీటన్నిటినీ మనం డిస్ప్లే చేయగలిగినప్పుడు ప్రజలకు కూడా
దీనివల్ల పెద్ద ఎత్తున అర్థమై రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మా అందరికీ ట్రాన్స్ఫర్ అవుతుందనేటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయం వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం చేయవలసిందిగా నేను మీ అందరినీ కోరుతూ, ఆహార రంగంలో ముఖ్యంగా పనీరు, కండెన్స్ మిల్క్, ప్లాంట్ బేస్డ్ మిల్క్, డ్రింక్స్ అండ్ బాదం ఫ్లేవర్డ్ మిల్క్ లాంటివి కూడా గతంలో వేరే రకంగా ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని కూడా తగ్గించబడుతున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా విరివిగా ప్రజలు వాడకంలోకి వచ్చే విధంగా మీరు డిస్ప్లే చేయగలిగితే బాగుంటుంది అనేది ఆలోచన. అంతేకాదు ఈవెన్ డ్రై ఫ్రూట్స్, గింజలు, బిస్కెట్లు, పేస్ట్రీలు మొదలైన వాటిపైన కూడా పన్ను రేట్లు తగ్గబోతున్నాయి. గతంలో 12% లేదా 18% స్లాబ్లో ఉన్న అన్ని మందుల పరికరాలు ఇప్పుడు 0 లేదా 5% పరిధిలోకి చేరిపోయాయి. దుస్తులకు సంబంధించి 2500 ఉన్న వస్త్రంపై ఇతర వస్తువుపై 5% పన్ను విధించారు. సో ఇవన్నీ కామన్ మ్యాన్కి పెద్ద ఎత్తున ఉపయోగపడేవి. అట్లాగే నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్ ధరలు ఇవాళ 28% నుంచి 18% తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినటువంటి విధానం దీనివల్ల సిమెంట్ సంబంధించి మనం డిస్ప్లే చేయగలిగితే ఈ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెద్ద ఎత్తున ఇది దోహదపడుతుంది. మీ అందరికీ తెలిసింది, ఈ రాష్ట్రం హైదరాబాద్ నగర రాజ్యంగా ఈ రాష్ట్రం మారుతాం, సిటీ స్టేట్గా. అర్బనైజేషన్ విపరీతంగా పెరుగుతాం. ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మూసీ రిజర్వేషన్ కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేటువంటి RRR కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాలను పెంచడానికి దోహదపడతాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే రేపు వ్యాపారస్తుల్ని, వ్యాపార వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థీకృతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున దోహదపడతాయి. ఈ దోహదపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఉపయోగపడేటువంటి సిమెంట్ ధరని మనం పెద్ద ఎత్తున డిస్ప్లే చేసి తగ్గుతోందని తీసుకొని రాగలిగితే అది రాష్ట్రానికి ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దీన్ని డిస్ప్లే కూడా సీరియస్గా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి 2 వీలర్స్ కానీ, లేకపోతే మిడ్ సెగ్మెంట్, లోయర్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి వాహనాలు పన్ను తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల మొబిలిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉపయోగపడుతుంది. ఈ మొబిలిటీ మైట్ లీడ్ టు సీరియస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆల్సో. సో రాష్ట్రంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగడానికి ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ధరలు ఇప్పటికే చాలా చోట్ల వింటున్నా ఉన్నాం, డిస్ప్లే చేస్తున్నారు, తగ్గుతుంది, ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కూడా దయచేసి తగ్గించిన వాటిని డిస్ప్లే చేసి ప్రజల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగలిగితే ఒక పక్కన మీ సేల్స్ పెరుగుతాయి, సేల్స్తో పాటు ప్రజల్లో కూడా మొబిలిటీ పెరిగి వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్స్పోజర్ పెరిగి ఈ సమాజానికి ఒక మంచి మానవ వనరులుగా ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ, మీకు దీన్ని అమలు చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు చాలామంది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంబంధించి ఈ ఐటీసీ వల్ల చాలా మందికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది, కొంత రాష్ట్రానికి నష్టం కూడా జరుగుతూ ఉంది. జెన్యున్గా చేసేటువంటి వాళ్ళకేమో ఉపయోగపడతా ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకొని వేరే రకంగా చేసేవాళ్ళ వల్ల జెన్యున్గా చేసేవాళ్ళకు కూడా నష్టం జరుగుతాం. అట్లాగే రాష్ట్రాలకి వచ్చేటువంటి ఆదాయం కూడా ఇబ్బంది పడతాం. సో మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, జెన్యున్గా చేసేటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, మీ జెన్యునిటీని ఇబ్బంది కలిగేటట్టుగా చేసేటువంటి వాళ్ళ సమాచారాలను కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పటికి అందిస్తూ ఉంటే
మీరు ఎంత న్యాయబద్ధంగా ఉన్నారో మీకు అంత విలువ కూడా పెరుగుతూ ఉంటుంది, దానివల్ల ఉపయోగం కూడా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉన్నాయి. వీఆర్ ఓపెన్ టు డిస్కషన్ అండ్ డిబేట్. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి చర్చల ద్వారా వాటిని మనం సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం కనుగొచ్చు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి ప్రభుత్వం ఇది. సో వ్యాపార రంగంలో ఉన్నటువంటి మీరందరూ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విధించినటువంటి విధానపరమైన నిర్ణయాల వల్ల ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే కూడా వాటన్నిటినీ చర్చించి సమీక్షించుకొని సులభతరమైనటువంటి మార్గాల ద్వారా వ్యాపార రంగాన్ని విస్తరింప చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం మాది. సో మీ అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాం. మీ అందరికీ రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. మీ అసోసియేషన్ ద్వారా మీకు ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా కానీ రిప్రజెంట్ చేసినా వాటిపైన మా శాఖకు సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ స్పందించడానికి మార్గాలు వెతకడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు మరీ మీకు చెప్పాలన్నది, మా క్యాబినెట్ కూడా మీ అందరికీ చెప్పాలన్నది, మంత్రిమండలి మొత్తం కూడా మీకు చెప్పాలన్నది, మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆదాయాన్ని కోల్పోతూ కూడా ఇటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇది ప్రజల చేరటం కోసం ఎంత మనం దీక్షతో పోతా ఉన్నామో మన వ్యాపార రంగానికి సంబంధించిన మిత్రులు కూడా అందులో భాగస్వాములు అయ్యి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేటట్టుగా ముందుకు తీసుకొని పోదాం. వాళ్ళందరికీ మా తరఫున విజ్ఞప్తి చేయమని కూడా వారు కోరటం జరిగింది. వారందరి తరఫున కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు చేర్చడం కోసం మనం అందరం కట్టుబడి దీక్షతో పనిచేద్దామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చినందుకు మీ సమయం వెచ్చుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. Thank you very much for your valuable message, sir. Me presence and you sparing so much time despite your busy schedule, I'm sure it has inspired a lot of confidence in the trade, that the state government is opening to understanding the trade issues. Thank you again for the valuable message. So with your permission, we can leave the floor open for the interaction, sir. So this is a group of people who mostly top taxpayers who are impacted by this rate rationalization, sir. So కొన్ని సెక్టర్స్ నుంచి కొంతమందిని పిలవడం జరిగింది, sir. So we can just start sector wise, and if anyone is willing to speak, some of them wanted to express their opinion before you, sir. So I think we will begin with the dairy sector. I request kindly our department people just to ensure the mics are available. Dairy sector, kindly introduce yourself, sir, your name, the organization you're representing, and then your Respected Deputy CM Pallu Batti Vikrama garu, dignitaries on the dais, I'm Sambamurthy, Chief Operating Officer of Heritage Food, sir. So we welcome this decision, sir, GST rates rationalization, and in our dairy industry there are certain products actually GST has been now revised, reduced. For example, ghee from 12% to 5%, cheese also 12% to 5%, and paneer now is being charged at 5%. Now it is zero tax now, and ice cream measure is that 18% GST now reduced to 5%. And the moment Government of India announced that the GST rationalization, sir, and internally our management already communicated and announced that we are going to pass it on 100% GST benefit to the consumers. That we have taken.
And we are also now started now producing with revised MRPs, which will be effective from 22nd September. And we generally this edition, sir, actually we have been requesting for last so many years for on ghee, sir, which is being taxed at 12%. Now requested so many occasions, even as from the company side and also Indian Dairy Association side, to reduce to 12 to 5%. Now it has come through, sir, and we thank you very much for the decision, sir, and we again assure you that we 100% pass on the GST benefit to the consumer, sir. Thank you so much. Thank you, Samamurthy Garu. Sir, the next impacted sector is insurance sector, sir. So we have representatives from LIC. Ms. Devaki Garu. Respected Deputy CM Garu, other dignitaries on the dais, ladies and gentlemen, good evening to all of you. Sir, I am Devaki Rani, Regional Manager Finance and Accounts, representing Life Insurance Corporation of India. Sir, we welcome the GST rate rationalization. With this, our customers will be benefited, that is a common man, because the premium will be drastically reduced. Suppose 20,000 premium, we are collecting 3,600 rupees as GST. Now that benefit will be passed on to the customers, keeping in view the objective of LIC to penetrate into the nook and corner of the country. This will help us, sir. And as of now, penetration is only 3.7% as per the IRDA norms. So this will help us in going to the customers, because with the low premium, more people will come to take the policies, sir. And regarding health also, the GST is reduced, so more health insurance policies also can be given, sir. About annuity and pension policies, the government is yet to come out with a solution. As of now, we are charging the GST, so we are awaiting for that clarification. And with this move, sir, immediately the government may face less surplus amount, the dividends to the shareholders. In the short term, there may be a loss. But when you take the long term gains, more and more people will come into the ambit of the insurance. So the profits will increase and all will increase accordingly, sir. So only concern for us is about the RCM ITC, sir. Our major business is from the tied agent, that the agents who give in the policies to us. We are paying RCM commission on that. And as per GST law, we used to claim the ITC on that, excluding the exempt policies. But now that will be a cost to the organization. And again, because it's a cost to the organization, I think again the cost has to be borne. It will be added to the premiums in future. So that part we'll have to see, sir. Only the ITC on RCM is a concern for our thing, sir. If that is taken care, if on commission, if RCM liability is also removed or ITC is allowed to us, it will be helpful for our organizations. Thank you, sir. So that LIC is with life insurance, sir. Anyone from United India Insurance? Yeah, just United India? Yeah. So, sir, LIC deals with life insurance. General insurance, we have a representative from United India Insurance, sir. Health and general, sir. So would you like to introduce yourself and please speak? Respected Deputy CM, sir, esteemed dignitaries and all distinguished guests, good evening one and all. I am S.V. Shivakumar, Assistant Manager from United India Insurance. Because of this recent rationalization of GST, our general insurance products, mainly this retail individual health insurance policies, the premium, the slab, GST slab has been reduced from 18 to 0%. Because of this impact, we expect that more people would procure the health insurance policies. These days, because of this health pandemics and these catastrophes, I hope this health insurance is very much essential now. So when more people procure the health insurance policies, then there will be also be a reduction for the government to pay the relief to them.
If more people take this insurance, then there is a less impact to the government. There may be a reduction of GST from our side, but in the long run, the premium base will be increased and it will reach to the more common people. So ultimately, our GSDP and GDP will be increased. So we heartfully welcome this rationalization impact, and also we have also one concern. We could also not claim the RCM part of ITC, which the government should address this in a well manner so that we can have a profitable insurance business. And thank you for giving me this opportunity to talk. You would like to speak, sir? Yeah. Which sector, sir? You're representing? Please. Sir, kindly a brief, quick Yes, yes. message. Honorable Deputy CM Ballu Bhattikarmar Garki and entire TAS. I'm Chakrasar, Senior Vice President from Axis Max Life. I represent Telangana State. Thank you very much for inviting me to this program. Sir, లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మొబిలైజేషన్ ఇప్పుడే మేడం చెప్పినట్టుగా 3.73% ఉంది. కస్టమర్స్ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ప్రీమియం కట్టేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకింగ్ రంగంతో పోల్చడం అలవాటు, పోస్ట్ ఆఫీస్ అండ్ బ్యాంకింగ్తో. ఎందుకంటే ₹1,00,000 ప్రీమియం పే చేసినట్టయితే సేవింగ్ ప్లాన్ మీద 4.5%, టర్మ్ ప్లాన్ మీద 18% అనేది మనకి జీఎస్టీ ఉండేది. ఇప్పుడు టర్మ్ ప్లాన్ మీద 18% జీరోకి వచ్చేసింది, సేవింగ్ ప్లాన్ మీద 4.5% జీరోకి వచ్చేసింది. దానివల్ల కస్టమర్ ద కంప్లీట్ అమౌంట్ వాట్ ఎవర్ దే ఆర్ ఇన్వెస్టింగ్ కంప్లీట్లీ క్యాపిటల్ అండ్ మార్టాలిటీకి వెళ్తుంది. కాబట్టి ద కస్టమర్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్ టు ఇంక్రీజ్ అవర్ బిజినెస్ టు గో టు ద గ్రాస్ రూట్ లెవెల్ ఆఫ్ ఎవ్రీ విలేజ్ nook and corner. We are confident to penetrate into the each and every village. This will definitely help us to increase the revenue which will take care of the ITC input tax credit. Thank you very much for this opportunity to us, sir. Big round of applause to the government. Thank you very much. So we will move on to the next sector, sir. Another sector impacted by the recent rate rationalization is retail. So anyone representing Reliance Retail? Someone wanted to speak? Yes. Can someone please give the mic? Please introduce yourself and the sector and the company you're representing. గౌరవనీయుల మంత్రి గారికి, వేదిక ఉన్న పెద్దలకి, వాణిజ్య పన్ను అధికారులకి అండ్ నా సహ వ్యాపారస్తులకి. సో ఐఎమ్ నూకల జగన్నాథ్, హెడ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సేషన్ ఫర్ రిలయన్స్ గ్రూప్. అండ్ రిలయన్స్ గ్రూప్లో కూడా కొన్ని కంపెనీస్ విచ్ ఆర్ ఇంటూ ట్రేడింగ్. ఫర్ ద ఆర్గనైజ్డ్ రీటైల్ బేసికలీ వీఆర్ ఇంటర్మీడియట్స్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఎండ్ కన్జ్యూమర్స్. And due to this rate rationalization, beauty products, personal care products basically, electronics, food and beverage items, apparels, footwear. These are the basic categories or major categories I would say which will be impacted. And Reliance has always been the front runner in nation building, sir. And on behalf of management and on behalf of the retail sector, at least from the organized retail sector, I would 100% assure you that the tax rate cuts will definitely be passed on to the end customers. We have already made changes in our ERP system, and come 22nd September, which is the due date or the D date, the rates will be passed on to the end customers. Thank you, sir. Thank you. Sir, we'll move on to the next sector, which is pharma, sir. Anyone representing Big Pharma here? Yes, here, please pass on the mic there. Good evening, everyone. Honorable Deputy CM Garu and other dignitaries on the stage. First of all, I would like to thank the center and state governments jointly because it was a great decision after the introduction of GST. So we welcome this move because especially the pharma products which were covered under 12% are now mostly covered under 5%, or essential drugs are covered under 0%. Okay, so this will benefit common men a lot, and it will make health care affordable. So
we thank you for all this, sir. And we as a company, we are implementing this in our system, and we will pass on the benefit to the consumers. So as you all know that there is an inverted duty structure in pharma sector. So government of India and the state governments in council in various occasions in other cases have rectified this inverted duty structure, especially in footwear and recently in agriculture related products, etc. So here I'll just explain our case. Like our main raw materials are taxed at 18%, whereas my final product is taxed at 5%. So resulting in inverted duty structure. And this will impact our company hugely in accumulation of ITC. In many cases, it might be a permanent accumulation also. So, and also, like government is taking initiatives and issuing FAQs. So few more areas are there where more clarity is awaited, like what will happen in case goods are sold in the pre-rate revision era and goods are received afterwards, whether I have to follow the old rate or new rate. If a circular is issued or a notification is issued, it will help us a lot. And lastly, for IT sector, it was a good move where intermediary services place of supply is changed. But for pharma sector, we have to pay a lot of commissions to foreign agents. Here, till now, it was exempt. Now, after this amendment, we have to pay tax under reverse charge mechanism, and this also adds up to our accumulation. So, okay, thank you. Thank you.